ट्रेन ट्रेन यात्रिगण कृपया ध्यान दें। మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. సో కంప్లీట్ గా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అంత జోష్ లో ఉన్నారు. కొంచెం షిఫ్ట్ అయితే కొంచెం ఆయనకి బెటర్. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త పగల కొడతారు. చూసే వాళ్ళందరూ జోకర్లు. మేము మీకు 190 mm రాడ్ దించుతున్నామన్న లెవెల్ అయితే ఉంది. సర్వనాశనం చేసావు పెదవా. నన్ను డిసప్పాయింట్ చేసాడండి. అనుకున్నంత స్థాయిలో తీయలేదు సార్ మన రాజాసాబ్ సినిమా. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. సో దయచేసి మారుతిని ఏదైనా నిలిపోమని చెప్తే కొన్ని రోజులు ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? ఇంకా దండం పెడతా దయచేసి. మా ప్రభాస్ అన్న కెరీర్ ని కొంచెం డౌన్ చేశాడు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మారుతి గారు, మీరు అర్జెంట్ గా టికెట్ బుక్ చేసుకుని అస్సామో కాశీయో లేకపోతే ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళిపోండి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. లేకపోతే జనాలు వచ్చి ఫుల్ 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 మీల్స్ తింటారు మీతో. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి. ఆయన ఏదో తీద్దాం అనుకున్నాడు, ఏదో చెప్దాం అనుకున్నాడు, కానీ మాకేం చెప్పాడో అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు సార్. నాకైతే మాత్రం సినిమా నచ్చలేదు. నేను సినిమా ఎవరికి వెళ్ళమని సజెస్ట్ చెయ్యను. లోపలేం లేదు, డొల్లా. అసలు సంక్రాంతికి ఈ ఇయర్ లో రాజాసాబ్ రిలీజ్ కాలేదా అనుకుందాం. సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళిపోయాం అందరం. అసలు సంక్రాంతికి ఈ ఇయర్ లో రాజాసాబ్ రిలీజ్ కాలేదా అనుకుందాం. సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళిపోయాం అందరం. టోటల్ డైరెక్టర్ ఫాల్ట్, టోటల్ డైరెక్టర్ ఫాల్ట్, 100% డైరెక్టర్ ఫాల్ట్. ఇంకా అందరు డైరెక్టర్లకు అడుగుతున్నాయి, ఇది పార్ట్ 2 లేకపోతే మీరు సినిమా తీయరా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? అక్కడ లేదు, స్పేస్ లేదు, ఇరికిచ్చాడు పార్ట్ 2. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. మారుతి గారు ఫస్ట్ తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. రే, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను, వెళ్ళిపో. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. ఏం లేదు, సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మారుతి డైరెక్షన్ మొత్తం మైనస్, యాక్టింగ్ ఒకటి ప్లస్ ప్రభాస్ అంతే. ఇంకో గంట ఉంటే బాగుండు సినిమా, ఇంకో గంట ఉంటే బాగుండు సినిమా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. గుడిలో ఇస్తాము హారతి, నీకు ఎదురు లేదయ్యా మారుతి. ఓపెన్ చేయి అయితే, నువ్వు దెంగి, నువ్వు దెంగి. ఇప్పుడే పోయా రాజాసాబ్ సినిమా చూశాను పోయా, చూసినప్పుడు ఎక్కడ తెయ్యాలి పోయా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 1000 కోట్ల 10,000 కోట్లు పక్క అన్న సినిమాకి అంతే. సినిమా బాహుబలి లెవెల్లో ఉంది అంతే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇప్పుడే సినిమా పోయా. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో బాహుబలి రికార్డులే మళ్ళీ బ్రేక్ చేస్తాయి. ప్రభాస్ గారు తగ్గట్టే సినిమా కాదండి, అస్సలు కాదు. పట్టేనండి, ఖచ్చితంగా పట్టే. ఏడుపు వచ్చేసింది. హీరోయిన్స్ యాక్టింగ్ లేదండి, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది అంతే. మెంబర్స్ చూడటం ఎక్కువ అవుతుంది, దాని వల్ల పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది, కలెక్షన్స్ ఏ ప్రాబ్లం రాదు. ఫస్ట్ 2 weeks అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేస్తాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. ఈ మూవీలో ప్రభాస్ చెప్తున్నాం కదా, మిర్చి మూవీలో ఆగిపోయిన ప్రభాస్ మళ్ళీ ఈ మూవీలో కనిపించాడు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా.
అంత బాగుంది కానీ అసలు ప్రభాస్ని వాడుకోవడం రావాలా మారుతికి. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావరా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చూసాం సినిమా బాగుంది రావులే. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఇదంతా చేస్తారు డ్రామా, ఇదంతా సినిమా బాగా ఆడుతుంది బాగా, నిజం బాయా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.